రెచ్చగొడుతున్నారు అంటున్నారు ప్రభుత్వం వాళ్ళు. ఎందుకు ఎవరు రెచ్చగొడతారు? మీరు ప్రతిపక్ష పార్టీలు ఇస్తే మేము భరత్ గారు ఎవరున్నారు కాంగ్రెస్ నాయకులు అంటారు అక్కడ ఉన్నారు. దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు మాట్లాడండి. అంటే మా కుటుంబ సభ్యుడేనా? మీ కుటుంబ సభ్యుడు కాదు, ఇప్పుడు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అయినా పర్వాలేదు, ఎందుకంటే దయాకర్ గారు మాట్లాడండి, అడుగుతున్నారు. చెప్పండి ఏమంటుడు మా దేవిప్రసాద్ గారు? అవతల ఫోన్ ఉండబట్టి సరిగ్గా వినపడతలేదు. దయాకర్ నేను రోజు మాట్లాడుతున్నాం. ఇలా ఉదయం బహుశా ఇలా ఉదయం కూడా మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఆయన ఉద్యోగ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతినిధి, ఉద్యోగ పక్షపాతి ఆయన. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం కంటే మిన్నగా ఆలోచిస్తాడు దయాకర్. ప్రభుత్వం 2 ఇస్తుందంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 3 ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడని నేను అనుకుంటున్నా. కాబట్టి దయాకర్ గారు చెప్తున్నా, మీ జగదీష్ అన్న సీన్ అనేది చేయబట్టి నేను కూడా తిట్లు పడుతున్నా. ఏం చేయాలి మా బట్టి గారి కాడ ఏం చేయాలో మరి చెప్తున్నా. దయాకర్ ఇప్పుడు మా జగదీష్ను, ముజీబును, శ్రీనివాసును సంతృప్తి, అంటే వాళ్ళ ముగ్గురు సంతృప్తి పరచడం అంటే అల్టిమేట్ గా ప్రభుత్వ ఉద్యోగులందరినీ సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు రెచ్చగొట్టినా సహజంగానే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు నిరంతరం ఉంటాయి. వాటి అప్పుడో ఇప్పుడో పరిష్కారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు ఈ స్టేజ్ లో వీళ్ళు 9వ తారీఖు నాడు ఉద్యమం అని కార్యాచరణ అని వాళ్ళందరూ కూర్చోవడం వల్లే కదా ప్రభుత్వంలో కదిలికి వచ్చింది. కమిటీ చేసిండ్రు, అన్ని చేసిండ్రు. కాబట్టి ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలి. డెఫినెట్ గా అవ్వైనా ఏమంటారు కదా, మన ఆకలి అయితే అన్నం అడిగితే తప్ప అమ్మ పెట్టదు అన్నట్టు ఇలా ఉద్యోగులందరూ తమ ఆవేదనను, ఆక్రోశాన్ని సంఘాల రూపంలో ప్రభుత్వం దగ్గర ఉంచినాక సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యత నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు రెచ్చగొడితే ఉద్యోగులు తెచ్చిపోరండి. ఉద్యోగులకు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం ఉండదు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరు రాజకీయ అందరూ ఉంటారు. ఇప్పుడు టీఎన్జీఓలో కానీ, టీజీఓలో కానీ, మిగతా సంఘాల్లో కానీ ఆర్ఎస్సీ నుండి ఆర్ఎస్ఎస్ వరకు ఉంటారు. వివిధ భావజాలాలు ఉంటాయి. కానీ ఉద్యోగుల సమస్యలు వచ్చే వరకు అందరూ ఒక్కటిగానే ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో మీరు కూడా రాజకీయ కోణం కంటే ఉద్యోగ పక్షపాతిగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వాల్యూస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి వీళ్ళిద్దరిని చూసి భయపడే కాడికి వచ్చింది. అడుగు వాళ్ళని కలవక ఎన్ని రోజులు ఆయన. ఎప్పుడన్నా సెక్రటరియట్ పోతే మన సురేష్ కాడికి పోయి మేము అందరం కలిసి కాఫీ తాగేది, అది కూడా పోలేకపోతున్నాం. ఎమ్మెల్సీ అయినాక కాదు, ఇప్పుడు మీ డిమాండ్ల మీరు కాదు కలిసినప్పుడు కూడా ఎకనామిక్ ఇష్యూస్ ఏం కాదన్న, దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయని చెప్తే కూడా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ వారి దృష్టికి కానీ తీసుకుపోయినాము. ఇట్స్ టైమ్ టు మూవ్. ఎందుకంటే ఇంకా దాన్ని కొనసాగించలేమనేది ఇప్పుడు కమిటీ కూడా దేవిప్రసాద్ గారు మీరు అడుగుతున్న వాటిని సానుకూలంగానే, మీరు బీఆర్ఎస్ అయినంత మాత్రాన మీరు ఉద్యోగ సంఘాల నుంచి కాకుండా బీఆర్ఎస్ తరపున మాట్లాడుతున్నామనో, మా హరికృష్ణ మాట్లాడుతుంటే నిరుద్యోగుల తరపున ఏదో పక్షపాతంగానే కాదు, దాంట్లో ఉండే ఇంప్లికేషన్స్ మీకు తెలుసు కాబట్టి వాటిని ఎట్లా క్లించ్ చేయాలనే వాటిలో మీకు కొంచెం ఏమంటాము అనుభవం ఉన్నది కాబట్టి దాన్ని ఇప్పుడు ఒక అనుభవజ్ఞుడు చెప్పిన దాన్ని ఆలోచించకపోతే కూడా సమస్య అవుతుంది. కాబట్టి ఆ కోణం నుంచే ఇప్పుడు చూస్తున్నాం. ప్రత్యేకించి ఈ జంక్చర్ లో ఆర్థిక సమస్య ఉంది అని చెప్పి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తలేదనేది మాత్రం నాకు తెలుసు. కాకపోతే ఇన్నిట్లలో మనం ఇన్ని చేసుకోగలము, ఇట్లా వీళ్ళని మా వాళ్ళతో మాట్లాడుకొని కన్విన్స్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం. అంతకు మిక్కిలి వాళ్ళు అనగానే శత్రువులుగానో, వాళ్ళు అనగానే మాకేదో వ్యతిరేకులకు అసలు అనే పరిస్థితి లేదు. ఒకసారి అన్నాడు ముఖ్యమంత్రి గారే, వాళ్ళను కలవాలి అని అంటే మనం వాళ్ళకి హామీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొన్ని కలవడం అంటే కలవడమే ఉంది. ఇప్పుడు వచ్చినా కూడా నాకతో కాఫీ తాగొచ్చు, మాట్లాడుకోవచ్చు, సమస్యలు ఉంటే, ఇష్యూస్ ఉంటే చెప్పొచ్చు. కానీ నేను వాళ్ళని కలుస్తున్నా అంటే ఒక కన్ఫర్మేషన్ తోనే పిలవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి 2-3 సార్లు అన్నది నాకు గుర్తుంది. కాబట్టి మాట్లాడిండ్రు వాస్తవానికి వాస్తవానికి మీరు చెప్పినట్టు 43% అప్పుడు గొప్పనే ఇచ్చిండు, 30% కూడా గొప్పనే ఇచ్చిండ్రు. అది ఉద్యోగులకు వచ్చేది ఆ ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఈమని చెప్తున్నాం. ఆ ప్రభుత్వం ఏదైనా పరిస్థితిలోనే ఇలా జీతాల బత్యాలు ఆపడం వల్లనే వాళ్ళకి ఇలా ప్రతిపక్షంలో కూర్చుని ఎవరైనా మన హరీష్ అన్న గారే అన్నారు. వాస్తవంగా అది ఈ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కలిసి నేను అంటున్నా జగదీష్ అన్న, దేవిప్రసాద్ గారు అడిగేది
మీరు అడిగేదాన్ని మద్దతు చెప్పడమే కదా. మద్దతు ఇవ్వాలి అన్న కూడా మద్దతు ఇవ్వాలి అంతే. కొత్తగా ఏం చెప్తలేడు కదా ఆయన. అది దాంట్లో రాజకీయ కోణం కంటే ఉద్యోగ కోణమే ఎక్కువ ఉందని నేను కూడా అది అన్నది. దేవిప్రసాద్ గారు చెప్పండి. నేను ఏమంటున్నామంటే ఉద్యోగ సంఘాలు పెట్టకుండా ఉద్యోగ సంఘాలు అడగని డిమాండ్లు ఏవి కూడా సమాజం నుంచి ఎవరు కూడా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తలేరు. ఉద్యోగ సంఘాలకు మద్దతుగానే వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు ఇవ్వాలని డెఫినెట్ గా పౌర సమాజం నుంచి ఒక ఒత్తిడి ఉంటది. ఆ ఒత్తిడి లేకుండా కుదరదు. ఏ డిమాండ్ అయినా ఇప్పుడు రైతుల డిమాండ్లు కావచ్చు, నిరుద్యోగుల డిమాండ్లు కావచ్చు, బయట డిమాండ్లు కావచ్చు. గతంలో కూడా మేము పిఆర్సీ కోసం ఉద్యమించినప్పుడు బయట గద్దర్ లాంటి వాళ్ళు మొత్తం స్టేట్ అంతా తిరిగి ప్రచారం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఉద్యోగుల సమస్యలు వచ్చినప్పుడు. కాబట్టి ఏమైనా డెఫినెట్ గా ఇవాళ ఉద్యోగ సంఘాలు పెట్టిన డిమాండ్ల పరిష్కారమే పోతే మేము అందరం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు అనేకం ఇవాళ చాలా మంది ఎన్ని రకాలుగా మాట్లాడినా అనేక వచ్చిన పోరాటాలు చేసి సాధించినటువంటి అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా సరూర్ నగర్ లో బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టినటువంటి సందర్భం జగదీష్ ముజీబ్ తెలుసు. సరూర్ నగర్ లో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడినటువంటి సందర్భం. సమరమే అన్నాం. ఇప్పుడు చాలా మంది